యొక్క 39వ అధ్యాయము ఆదికాండం వచనం తర్వాత వచనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యోసేపు జీవితం, దీనిలో ఏం కనపడుతూ ఉంటుంది? యోసేపు జీవితం. జస్ట్ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యోసేపు యొక్క జీవితం. ఎవరి జీవితం? యోసేపు యొక్క జీవితం. సో యోసేపు సుమారు ఈ 17 సంవత్సరాలు తన తండ్రి యొద్ద ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు పొతీఫర్ దగ్గర ఉన్నాడు. ఎవరి దగ్గర? పొతీఫర్ దగ్గర 10 సంవత్సరాలు ఉన్నాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉన్నాడు. 10 సంవత్సరాలు పొతీఫర్ దగ్గర ఉన్నాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినాయి? 27 సంవత్సరాలు. 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినాయి? సో ఆ కాలంలో, ఈ ప్రత్యేకించి ఇశ్రాయేలీయుల కాలంలో, బైబిల్లో రాయబడినటువంటి వారి కాలంలో 30 సంవత్సరాలు వచ్చినప్పుడు వారికి హక్కు వస్తుంది, ఓటు హక్కు. ఇప్పుడు మనకి ఎట్లాగైతే 20-21 సంవత్సరాలకు వస్తూ ఉందో అలాగనే వారికి కూడా ఉద్యోగం చేయటం కానీ లేకపోతే ఎంపిక చేసుకోవటానికి కానీ హక్కుదారులుగా ఉంటారు. ఏ వయసు వచ్చినప్పుడు? 30 సంవత్సరాలు వచ్చినప్పుడు. సో 30 సంవత్సరాలు అతనికి నిండిన తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు బైబిల్ ప్రకారం. అంతేనా? 30 సంవత్సరాలు జైల్లో తర్వాత 3 సంవత్సరాల తర్వాత తన ఎక్కడికి పంపబడ్డాడు? ప్రధానమంత్రిగా. రాజు తర్వాత మిగిలిన చూసుకునేటటువంటి వ్యక్తి. మంత్రుల్లో ప్రధాని అంటే ప్రధానుడు, ప్రధానమంత్రి ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తా ఉండటం ప్రారంభించాడు. ఇది యోసేపు యొక్క జీవిత చరిత్ర. ఇంచుమించు 80 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. అప్పుడు మొత్తం జీవితం ఎంత? 30, 80, 110. రైట్. సో 17 సంవత్సరాలు, అప్పుడు 17 సంవత్సరాల దాకా తండ్రి దగ్గర ఉన్నాడు. 10 సంవత్సరాలు పొతీఫర్ దగ్గర ఉన్నాడు బానిసగా. ఎట్లాగున్నాడు? బానిసగా ఉన్నాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత 80 సంవత్సరాలు ప్రధాన మంత్రిగా ఉన్నాడు. సో ఈ జీవితం అంతా ఒక్కసారి ప్రారంభం నుంచి కనుక తెలుసుకుంటే 17 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉన్నాడు. తన బాల్యం ఎక్కడ ఉన్నాడంటే తన తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి ఎవరు అని అంటే ఏం చెప్తారు? యాకోబు. తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు దగ్గర అనగా తండ్రి దగ్గర యోసేపు ఉన్నాడు. దేవునిని ఆరాధించేటటువంటి విధానం, దేవునిని సన్నుతించే విధానం, అనగా బలులు అర్పించేటటువంటి ఆ విధానం నేర్చుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది ఎలాగో నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత అన్నల చేత కొట్టబడి గుంటలో త్రోయబడి, మరలా గుంటలో త్రోయబడినటువంటి వ్యక్తిని మరలా పైకి తీసి బానిసగా అమ్మబడ్డాడు. ఎవరికి అమ్మబడ్డాడు అంటే 39వ అధ్యాయంలో మొదటి వచనంలో, తర్వాత 37వ వచనం ఆఖరి వచనంలో ఉంటుంది. 36లో మిద్యానీయులు
ఐగుప్తునకు అతనిని తీసుకుపోయి మిద్యానీయులకు ఆయన అమ్మబడ్డాడు. ఆ తర్వాత ఆ మిద్యానీయులు ఎవరికి అమ్మారంటే ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరునకు అతనిని అమ్మివేశాను. 37వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆ మాట ఉంది. అమ్మివేయబడ్డాడు. ఎవరికి అమ్మివేయబడ్డాడు? ఏది అన్నల చేత కొట్టబడిన తర్వాత మరల ఆ గోతిలో పడవేయబడిన తర్వాత ఆ పరిణామం అప్పటికి యోసేపు అనుకోవచ్చు, నా జీవితం అయిపోయింది, నా జీవితం అయిపోయింది, క్లోజ్. ఎందుకంటే ఈ 11 మంది వచ్చి మీదబడి కొడితే, 10-11 మంది మీదబడి కొడితే ఇంకా జీవితం ఉందనుకుంటారా? దేర్ ఇస్ నో హోప్ ఫర్ లైఫ్. ఇక నా జీవితం అయిపోయింది అనుకునేటటువంటి దశకి వచ్చాడు. కానీ ప్రారంభంలో ఆయనకి కొన్ని కలలు గంట ఉండేవాడు. ఏం గంట ఉండేవాడు? కొన్ని కలలు గంట ఉండేవాడు. కలలు కొంతమంది పగటి కలలు గంటారు, కొంతమంది మామూలు కలలు గంటారు. మొత్తానికి కలల గంట ఉండేవాడు. ఈ అన్నదమ్ముల మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది అంటే ఈయన కలల గంట ఉండేవాడు. ఆ కలలు కూడా మామూలు కలలు కాదు. ఏది? సూర్య చంద్ర నక్షత్రాలు ఈయనకి సాగిలి పడినట్టుగా, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అంటే తల్లి తండ్రి తర్వాత అన్నదమ్ములు వాళ్ళందరూ నాకు వచ్చి సాగిలి పడ్డారు అన్నట్లుగా ఈ కలల గంట, కలల గన్నోడు మనసులో ఉంచుకోకుండా ఇదిగో చూడు మీరందరూ నాకు మొక్కారు అన్నట్టుగా చెప్తూ ఉండేవాడు. ఎట్లా వినటానికి ఎట్లా ఉంటుంది మిగిలిన వాళ్ళకి? ఒరే నువ్వు చూస్తే ఎవరివి? బుడతడవి, అంతేనా? చాలా చిన్న పిల్లవి. ఒరే నువ్వు కనే కళలు ఎట్లాగుందంటే నేను వచ్చి నీ పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేయాలంటే ఆ రోజుల్లో జ్యేష్ఠులు అని పిలుస్తారు పెద్దవారిని. జ్యేష్ఠుడు అంటే తండ్రికి ఉన్నటువంటి ఆస్తిలో 50%, 50% జ్యేష్ఠుడికి వచ్చేస్తుంది. ఎంత శాతం? 50% జ్యేష్ఠుడికి వచ్చేస్తుంది. మిగిలినటువంటిది ఎంత ఉందో మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నా దాన్ని పంచుకోవాల్సిందే, అంతేగాని జ్యేష్ఠత్వం గురించి ఆశపడకూడదు. అందుకనే యాకోబు జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. మెయిన్ ఉద్దేశం అది. సో అలాంటి జ్యేష్ఠుడు కూడా యోసేపు దగ్గర సాగిలి పడ్డాడు అనేసరికి వాళ్ళందరూ కుమ్మక్కైపోయి వీడిని వదిలేస్తే అందుట్లో తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడు. సో కనుక ఏది ఏమైనా ఈయన ఏదో ఒకటి చేయాలనుకున్నారో ఏమో, మొత్తానికి కొట్టారు, చంపారు. చంపాలని చూశారు కానీ ఎందుకులే అని మరలా ఆ కొట్టినటువంటి వ్యక్తిని ఈ మిద్యానీయులకు అమ్మారు. ఎవరికి అమ్మారు? అక్కడ మొదటి వచనంలో ఉంటుంది కదా, ఇస్మాయేలీయుల యొద్ద అతనిని కొనేను అనేటటువంటి మాట చూస్తాం. ఎవరు కొన్నారు అంటే రాజు దగ్గర ఉండి, ఫరో దగ్గర ఉండేటటువంటి ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతినైనటువంటి, రాజు సంరక్షక సేనాధిపతి ఏనా? రాజు సంరక్షక సేనాధిపతి అంటే ఇప్పుడున్నటువంటి రాజు సంరక్షక సేనాధిపతి. రాజు సంరక్షక అంటే రాజుని రక్షించేటటువంటి విషయంలో, రాజును రక్షించేటటువంటి సెక్యూరిటీ, అంతేనా? సంరక్షక అంటే రాజుని రక్షించేటటువంటి సెక్యూరిటీ. అంతటి తావల దాని ఏముంది? సేనాధిపతి అని ఉంది. సేనాధిపతి అంటే ఇప్పుడున్న భాషలో ఏమంటారు దాన్ని? చీఫ్ సెక్యూరిటీ. చీఫ్ అంటే ఆ చీఫ్ కాదు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. సో ఇంకొక ముక్కలో చెప్పాలంటే ఇది ఐజీనా డిఐజీనా? రైట్,
ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్, రైట్. సో ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పొజిషన్లో ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరిని కొనటానికి వచ్చాడు? యోసేపును అంటే యోసేపును కొనటానికని కాదు, ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది ఆయనకి. ఆ కాలంలో ఈ బానిసలు కొంతమందిని మరి కిడ్నాప్ చేసేవాళ్ళు, మరి ఏదైనా దేశంలో నుంచి పట్టుకొచ్చి మొత్తానికి బానిసలుగా అమ్మేసేవాళ్ళు. బానిసలుగా అమ్మేసేవాళ్ళు అనంటే జీవం ఉన్నటువంటి వస్తువు అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? జీవం ఉన్నటువంటి వస్తువు. ఎవరిని? బానిసలుగా ఉండేటటువంటి వ్యక్తులని ఏమని చెప్పొచ్చు? జీవం ఉన్నటువంటి వస్తువు. బానిస అంటే వాళ్ళ బ్రతుకులు ఎట్లాగుంటాయి అంటే, జుట్టు పట్టుకొని పీకేడు అనుకో, అబ్బా అని నొప్పి వచ్చినా కానీ ఇంకేం అనకూడదు. రేయ్ బయట నిలబడరా గంట సేపు అనంటే 2 గంటలు నిలబడ, రోజంతా నిలబడమన్నా నిలబడాలి. నేను నిలబడను అనకూడదు. ఏది చేయమన్నా కానీ ఆ పని చేసి సైలెంట్ కూర్చోవటం తప్ప, నన్ను ఎందుకు ఇట్లాగా హింసిస్తున్నారు, నాకెందుకు ఇంత పనిష్మెంట్ ఇస్తూ ఉన్నారు, లేకపోతే నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నారు అని అడగటానికి వారికి హక్కు లేదు. వాళ్ళు బానిసలు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ బానిసల్ని అపార్థం చేసుకోవద్దు. బానిసలను కొనుక్కునేటప్పుడు వారి వస్త్రాలు విప్పి నిలబెట్టేవాళ్ళు. కారణం ఏంటంటే, వారికి ఏదన్నా వ్యాధులు ఏమైనా ఉన్నాయేమో, చర్మ వ్యాధులు కానీ, వాళ్ళకి ఎలాంటి జబ్బులు కానీ ఉన్నాయేమో పరీక్షగా చూసి, ఎందుకంటే ఇంట్లోకి తీసుకెళ్తారు కదా, పనివాళ్ళుగా ఉంచుకుంటారు కదా, వాళ్ళ ఇన్ఫెక్షన్ మరలా వీళ్ళకి వస్తుందేమో, వాళ్ళ జబ్బులు వీళ్ళకి వస్తాయేమో, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేటటువంటి విధానంలో ఆ వస్త్రహీనులుగా చేసేసేసి మార్కెట్లో అట్లా నిలబెట్టేవారు. రాజు దగ్గర ఉండేటటువంటి ఈ రాజు సంరక్షక సేనాధిపతి అయినటువంటి పొతీఫర్, ఆయనకి ఒక పనుడు అవసరమైంది, ఒక బానిస అవసరమైంది. అతను చెప్పినట్లు చేయగలిగినటువంటి వ్యక్తి ఒకరు అవసరం అయ్యారు. అందుకనే ఆయన అక్కడికి వచ్చి, అక్కడ చూస్తే అందరం చూశాడు, పోలీస్ ఆయన కదా, ఒక చూపుతో 4-5 పట్టేస్తారు కదా. డ్రైవింగ్ లైసెన్సు లేని వ్యక్తులు మొఖాలు ఎట్లాగా ఉంటాయి, లైసెన్స్ ఉన్న వ్యక్తులు మొఖాలు ఎట్లా ఉంటాయి, క్లారిటీగా అబ్జర్వ్ చేసి వాళ్ళని పిలుస్తాడు. రే ఇటారా బైక్ ఆపరా అని. దొరికిపోతారు. సో ఈ మరి ఆయన ఏ కోణంలో చూసి ఏ దృష్టితో చూసాడో తెలియదు, కానీ యోసేపు పర్లేదు బెటర్ అనిపించాడేమో, యోసేపుని తీసుకొచ్చాడు బానిసగా. యోసేపుని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ యోసేపును తీసుకొచ్చిన తర్వాత ఆ విషయాలు ధ్యానం చేసుకుందాం. 39వ అధ్యాయంలో 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. చాలు. తండ్రి దగ్గర ఉన్నంత కాలం రాజా బతికాడు ఆయన. ఇప్పుడు ఎక్కడున్నాడు? బానిసగా ఉన్నాడు. చెప్పిన పని చేయాలా, పెట్టిందే తినాలా, ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకోవాలా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తోడై ఉన్నాడంటే రైట్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇదే మాట మరొక వచనంలో కూడా చూస్తాం. 39వ అధ్యాయంలో 21వ వచనం, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి. రైట్, ఈ 2 చోట్ల ఏమనుంది? దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే ఆయన చెరసాల్లో ఉన్నాడు. అక్కడ సందర్భం ఏంది? బానిసగా ఉన్నాడు. బానిస బతుకుతూ ఉన్నటువంటి వ్యక్తికి, లేకపోతే జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే ఎట్లా ఉంటుంది?
యా, జైల్లో ఉంటే దాని అర్థమైంది. ఇక నా చాప్టర్ మొత్తానికి ఏదో దొంగ లేకపోతే జైల్లో ఉన్నాడు అని అంటే ఈ ఈ ఖైదీలకి గౌరవం ఏమైనా ఉంటుందా? గౌరవం ఏమన్నా ఉంటుందా? జైల్లోకి పోయిన వాళ్ళకి గౌరవం ఏమైనా ఉంటుందా? నమస్తే సార్ అంటావా? జైల్లో నుంచి వచ్చిన వ్యక్తికి నమస్తే సార్ అంటావా? అలా గౌరవం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు తోడై ఉన్నాడు. ఇక్కడ బానిసగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు అనేది, ఇక్కడ చెరసాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు తోడై ఉన్నాడు. అంటే దేవుడు తోడుగా ఉన్నాడు అనంటే మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మాత్రమే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి భ్రమలో చాలామంది ఉంటారు. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, పరిస్థితులు బాగానప్పుడు దేవుడు నాతో లేడు అనుకుంటాం. దేవుడు ఎక్కడున్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడికి పరిమితి అనేది ఉండదు. దేవునికి పరిమితి అనేది ఉండదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, అది జైలైనా, బానిస బ్రతుకైనా, లేకపోతే రాజ బ్రతుకైనా, ఏ బ్రతుకు బ్రతికినా కానీ మనము ఆయనను ఆరాధించే వారముగా ఉంటే, ఆయనను సేవించే వారముగా ఉంటే, ఆయనను గణపరిచే వారముగా ఉంటే, ఆయనను ఫాలో అనగా ఆయనను వెంబడించేటటువంటి వారముగా ఉంటే, మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత దరిద్రతలో ఉన్నా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా, అన్ని సౌకర్యాలు కలిగినటువంటి స్థితిలో ఉన్నా, ఏ సౌకర్యం లేక రోడ్డు మీద పడి భిక్షగాడిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నా, దేవునిని మనము వెంబడిస్తే ఆయన తోడై ఉంటాడు. దీని ద్వారా నేను చెప్పగలిగేది ఏంటంటే, దేవుడు ప్రేరేపించినటువంటి మాట మరలా రిపీట్ చేస్తా ఉన్నా, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు అనుకోవటం, సౌకర్యాలన్నీ మన యొద్ద నుంచి తొలగిపోయిన తర్వాత, కష్టాలు వచ్చిన తర్వాత, ఒకప్పుడు నా జీవితం దేవుడు తోడుగా ఉండి నడిపించాడు, ఇప్పుడు ఏమీ లేదు, దేవుడు నాతో లేడు అనుకొని కృంగిపోవద్దు. మన అంతరంగంలో, హృదయం అనేటటువంటి దేవాలయంలో మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నప్పుడు, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. రెండవది, 4వ వచనంలో యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. రైట్. ఈ 21వ వచనములో 2వ భాగం అమ్మా, చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగెను. రైట్. ఇక్కడ పొతీఫరు యొక్క కటాక్షము యోసేపు మీద కలిగింది. ఇక్కడ చూస్తే చెరసాల నాయకుని యొక్క కటాక్షం, జైల్లో ఉన్నప్పుడు మనల్ని రౌడీగా చూస్తారు, దొంగగా చూస్తారు, ఒక ముద్దాయిగా చూస్తారు. అయ్యా నువ్వు మంచి వ్యక్తివి అని ఎవరన్నా అంటారా? జైల్లో ఉన్న వ్యక్తిని పొరపాటును కూడా సాక్ష్యం ఎవరో. ఎందుకంటే ఈడెంత దౌర్భాగ్యుడో, ఈడెంత మోసగాడో, ఈడెంత పనికిమాలినోడో అనే విధానమే ఉంటుంది. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, బానిస బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తి మీద కటాక్షము ఈ పొతీఫరు చూపించగలిగాడు. చెరసాల్లో ఉన్నప్పటికీ చెరసాల నాయకుడు యోసేపు మీద కటాక్షం చూపగలిగాడు. అంటే దేవుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఆ పరిస్థితుల్లోనే ఉన్నటువంటి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కటాక్షమును నీకు కలుగజేయగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఉండేటటువంటి చుట్టుపక్కల
మన మీద కటాక్షం ఉందనుకో, ఎంత హాయిగా ఉంటుంది కదా. కటాక్షం ఉంటే అమ్మ కొంచెం మంచినీళ్ళు లేవు అని అంటే, రైట్ ఈ బింది తీసుకెళ్ళండి రేపు ఈ దూరలే అని అంటారు. అంటారా అనరా? కటాక్షం ఉంటే అంటారా అనరా? గ్యాస్ అయిపోయింది, అందరు శత్రువుగా ఉన్నారనుకో, ఎవరు అందరు కటాక్షం ఉంటే గ్యాస్ బండి ఇస్తారా ఇవ్వరా? ఎక్స్ట్రాగా గ్యాస్ బండి ఇస్తారా? ఇస్తారు. కటాక్షం ఉండటం అనేటటువంటిది మనకి మేలు కలుగుద్దా కీడు కలుగుద్దా? మేలే కలుగుద్ది. ఒక పూట ఆరోగ్యం బాగలేదు, పడుకున్నాం, అయ్యో ఆరోగ్యం బాగలేదా అని చెప్పి మీరు వండుకోవద్దులే ఈ పూట వరకు అని తీసుకొస్తారా లేదా? కటాక్షం ఉంటే తీసుకొస్తారా లేదా? కటాక్షం లేకపోతే ఎవరు ఒక ముద్దయ్యరు. కటాక్షం ఉంటే మీరు కంగారు పడొద్దు, మీరు ఏం వండుకోవద్దు, నేను తీసుకొస్తాను అని వేడివేడిగా. కొంతమంది ఉంటారులే. కటాక్షం కనుక ఉంటే మంచి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి ఇస్తారు. సో దేవుడు తోడై ఉన్నాడు ఒకటి. రెండవది, వారి కటాక్షము చెరసాల్లో ఉన్నప్పటికీ, బానిసగా ఉన్నప్పటికీ వారి కటాక్షము యోసేపు మీదకు వచ్చింది. మూడవది 5వ వచనం, కలిగి ఉన్నటువంటిదంతా అతని చేతికి అప్పగించెను. రైట్. 23వ వచనంలో చాలమ్మా, అతని చేతికి అప్పగించెను అనేటటువంటి దాని గురించి చూస్తాం. ఆయన కూడా అప్పగించాడు. బానిసగా బ్రతికేటటువంటి ఆ యోసేపుకు అతని యొక్క నమ్మకత్వం చూశాడో, లేకపోతే అతని యొక్క నడవడిక ఏది చూశాడో తెలియదు, కానీ యోసేపుకు అప్పగించటం మేలు అనుకున్నాడు. తను చేసేటటువంటి ప్రతి పని, రై ఇవన్నీ నువ్వు చూసుకోరా, ఇదిగో ఈ పొలం, ఆయనకి ఏం పొలాలు ఉండొచ్చు, లేకపోతే పశువులు ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా చిన్న చిన్న వ్యాపారం ఉండొచ్చు, సమస్తం ఎవరికి అప్పచెప్పాడు? యోసేపునకు అప్పగించాడు. ఇక్కడ కూడా జైలు అధికారి కూడా లేఖనం సెలవిస్తూ ఉంది, యోసేపునకు అప్పగించాడంట. ఆయన రెస్పాన్సిబిలిటీలు ఏదైతే ఆయన బాధ్యతలు ఉన్నాయో, ఆయన బాధ్యతలు యోసేపునకు అప్పగించినటువంటి విధానం చూస్తూ ఉంటాం. 6వ వచనంలో మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. చలము చదువు. రైట్. 23వ వచనంలో ఆఖరి మాట, దేని గురించి విచార చేయకయుండెను. దేని గురించి విచారణ చేయకయుండెను. యోసేపునకు పరిపూర్ణంగా అప్పగించాడు. ఆ తర్వాత యోసేపు కూడా ఇదంతా నాకు అప్పగించబడింది కదా అనేటటువంటి విధానంలో, ఇది దేవుని యొద్ద నుంచి నాకు అప్పగించబడినది అన్నట్లుగా ఒక బాధ్యత, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది అని అదే నమ్మకంగా ఆయన అక్కడ పనిచేసినట్లుగా వాక్య భాగంలో చూస్తాం. ఇంట్లో తల్లిదండ్రులు కానీ, లేకపోతే మన ఆఫీసులో మన మీద ఉండేటటువంటి అధికారి కానీ మనకి ఏమన్నా బాధ్యతలు అప్పగించాడు అనుకో, ఇది దేవుడు నాకు బాధ్యత అప్పగించాడు అని నమ్మకంగా చేస్తామా? ఎందుకు వచ్చిన సాగు మొత్తం నాకే అప్పగించాడు, ఈ పెద్ద రాక్షసిలాగా ఉన్నాడు, పెద్ద కఠినుడిలాగా ఉన్నాడు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఈ తల్లిదండ్రులు అప్పగించినటువంటి దానిలో ఆ తమ్ముడికి ఏమీ పని అప్పచెప్పరు, అన్నీ నాకే చెప్తారు, లేకపోతే అన్నయ్యకి ఏం పని అప్పచెప్పరు, అన్నీ నాకే చెప్తారు, లేకపోతే అక్కకి పని ఏం చెప్పరు, నాకే చెప్తారు. ఒక పని అప్పగించినప్పుడు యోసేపు అది దేవుడు నాకు అప్పగించాడు,
దేవుడు నాకు ఈ పనిని అప్పగించాడు అని నమ్మకంగా ఆ పనిని చేస్తూ ఉండేవాడంట. తన పనిలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇవి ఈ చెరసాల్లో ఉన్నప్పుడు, లేకపోతే బానిసగా ఉన్నప్పుడు యోసేపుకు నాకు దేవుడు తోడై ఉన్నటువంటి విధానం ఇది. అయితే దీనిలో ఇక యోసేపు యొక్క జీవితం గనక చూస్తే, యోసేపునకు అప్పగించినటువంటి ప్రతిదీ దేవుడు అప్పగించాడు అనేటటువంటి ఆ విధానంలో నమ్మకంగా పనిచేసేవాడు. రెండవది పరిశుద్ధతను కాపాడుకునేవాడు. దేనిని కాపాడుకునేవాడు? పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి వాడు. మూడవది, ఈ దేవుడు ఏదైతే మాట్లాడమని చెప్తూ ఉంటాడో అది సిగ్గుపడకుండా మాట్లాడేవాడు. దేవుని యొక్క వాక్కులు ఏదైతే బయలుపరచబడతాయో ఆ వాక్కులు సిగ్గుపడకుండా దానిని చెప్తూ ఉండేవాడు. చెరసాల్లో కూడా వారితో దేవుని యొక్క వాక్కులు మాట్లాడుతూ ఉండేవాడు. సిగ్గుపడకుండా దేవుని యొక్క వాక్యాన్ని చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలకు చెప్తూ ఉండేవాడు. కొన్ని వారు కనినటువంటి కళలకు కూడా భావం చెప్తూ ఉండేవాడు. ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థనలో నడిపిస్తూ ఉండేవాడు. అలాగున దేవుడు చెప్పమన్నటువంటి వాటి విషయంలో సిగ్గుపడకుండా దేవుని యొక్క వాక్కులు ఏదైతే దేవుడు చెప్పమన్నాడో అది వారికి చెప్తూ ఉండేవాడు. అలాగున తన యొక్క జీవితాన్ని నడిపించినటువంటి విధానం. సో ఈ 39వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 6వ వచనం వరకు సానుకూలంగా ఉంది, హ్యాపీగా ఉంది, సమస్యలు ఏమి లేవు, హ్యాపీగా ఉంది. 6వ వచనం నుంచి సమస్య ప్రారంభమైంది. ఏ వచనం నుంచి? రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని. చాలు మీరు ఎక్కడ ఉన్నారా? దానియేలు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? సింహాల బోన్లో వేయబడతాడు. సింహాల బోన్లో వేయబడుతున్నాడు అంటే అర్థం ఏంటి? మరణానికి అప్పగిస్తారు. సో మరణానికి అప్పగిస్తారని ఎస్ అన్నాడా? నేను దేవునికి ప్రార్థన చేయను, నేను రాజుకే విజ్ఞాపన చేసుకుంటాను అని అన్నాడా? నో, నేను నా దేవునికే ప్రార్థన చేస్తా, నా దేవునికి ఇష్టునిగా ఉంటా, నా దేవునికి మాత్రమే ఇష్టునిగా ఉంటా, నా దేవునికి మాత్రమే ఇష్టునిగా ఉంటా. నో అన్నప్పుడు దానియేలుని మరణానికి అప్పచెప్పారు. నో అన్నప్పుడు షడ్రకు మేషకుని అబేదనగోరులను మరణానికి అప్పచెప్పారు. నో అన్నప్పుడు పొతీఫర్ భార్య ఏం చేసింది? వీడు ఉండటానికి వీల్లేదు చెప్పిందా చెప్పలేదా? వీడు ఉండటానికి వీల్లేదు. ఇక భర్తకు అప్పచెబితే ఆ విషయంలో ఇంకేమైనా ఉంటుందా? వీడు మంచోడు కాదండి, వీడు ఇట్లా బిహేవ్ చేశాడు అని భర్తకు అప్పచెప్పారు అనుకో, భర్తకు తెలిసిందనుకో, వాడు కొట్టగలిగినోడే అనుకో, వాడు చంపగలిగినోడే అనుకో, ఇక నాడు బతుకుతాడా? కొన్నిసార్లు దేవునికి ఇష్టనిగా ఉండాలి అన్నప్పుడు అది మరణం దాకా వస్తుంది. కానీ వాక్యం ఏమనుంది? దేవుడు తోడుగా ఉన్నాడంటే ఈయనకి ఎక్కడున్నాడు?
ఆ సిచ్యువేషన్లో ఒక తనుదంతే పొతిఫర్ భార్య ఎక్కడొచ్చి పడ్డాడు? చెరసాలలోకి వచ్చి పడ్డాడు. చెరసాలలో ఏమని ఉంది? దేవుడు తోడుగా ఉన్నాడని చెప్తుంది. చదువుకున్నావా? అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పుకున్నాం, ఇక్కడ కూడా ఏమన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పుకున్నాం. సో మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని ఆరాధించే విషయంలో, దేవునికి ఇష్టనిగా ఉండే విషయంలో, పవిత్రతను కాపాడుకునేటటువంటి విషయంలో మనము దేవునికి ఇష్టలుగా ఉంటే ఎలాంటి పరిస్థితులు, తలక్రిందులు చేసేటటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు వచ్చేటటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కలత చెందవలసినటువంటి అవసరత లేదు. మనకు వచ్చేటటువంటి ఇబ్బందులను బట్టి మన జీవితం ఇంతటితో అయిపోయింది అనుకోవటానికి వీల్లేదు. దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలు. ఆయన మరణించిన తర్వాత నిత్యము మనతో ఎట్లాగా ఉన్నాడు? ఆయన ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు. ఆయన పుట్టుకలో చెప్పినటువంటి మాట, ఆయన పేరు ఏమని పిలువబడుతుందంట? ఇమ్మానుయేలు. ఆయన పుట్టుకలో ఏమనుంది? ఆయన ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. దేవునిలో నడిచేటప్పుడు, దేవునికి ఇష్టనిగా ఉన్నప్పుడు, కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నాతో లేడు అని కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో ఉంటాడు. దేవుడు ఎవరితో ఉంటాడు? మనతో తప్పకుండా ఉంటాడు. తప్పకుండా దేవుడు మనతో ఉంటాడు. కానీ దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకు, దేవుని సాక్షార్థంగా జీవించాలి. నమ్మకమైనటువంటి వారముగా జీవించాలి. పరిశుద్ధత కలిగి జీవించాలి. ఏదైతే మనకు పని అప్పగించారో అది దేవుని చేత అప్పగించబడింది అని మన పనిలో, మనం పొలం పని చేస్తున్నా, కుర్చీలో కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తూ ఉన్నా, మనం ఏ పని చేస్తూ ఉన్నా ఆ పని దేవుని చేత అప్పగించబడింది అని ఆ పనిని నమ్మకంగా మనం చేయగలగాల. అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలో ఉన్నప్పటికీ దేవుడు తోడుగా ఉన్నాడు. కరుణ కటాక్షము ఆయనకి కలిగినది. ఇంకా వాక్యం సెలవిస్తూ ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితులలో ప్రతి ఒక్కరి మీద నాయకులుగా హెచ్చించబడ్డాడు. ఆ తర్వాత వాక్యం సెలవిస్తూ ఉంది, రాజ్యానికి ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. కనుక ఈ యోసేపు జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి, దేవుని ఆరాధించేటటువంటి వారముగా, రెండవది పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి వారముగా, మూడవది మనకి ఏదైతే పని అప్పగించబడిందో, భార్యగా ఉంటే భార్యగా నీకే పని అప్పగించబడిందో, భర్తగా ఉంటే భర్తగా నీకేం పని అప్పగించబడిందో, లేకపోతే వర్కర్గా ఉంటే వర్కర్గా నీకు ఏ పని అప్పగించబడిందో, సో ఆ పనులో నమ్మకమైనటువంటి వ్యక్తులముగా ఉండి మన సరిహద్దులు మనము గుర్తెరిగి, సరిహద్దులు దాటి దేవుని ఎదుట పాపం చేసినటువంటి వారముగా ఉండకుండా, దేవుని ఎదుట పరిశుద్ధత కలిగినటువంటి వారమై సాగుతూ ఉన్నప్పుడు, మనము దాసులుగా ఉన్నా, లేకపోతే చెరసాల లాంటి పరిస్థితులున్నా, ఎలాంటి పరిస్థితులున్నా ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు జయము అనుగ్రహిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున నమ్మకంగా సాగినప్పుడు దేవుడు జయం అనుగ్రహిస్తాడు. మనం జయం పొందుకోవటం అని కాదు. ఒక మాటను జ్ఞాపకం చేస్తా. జయం అంటే డెఫినేషన్ ఎవరని చెప్తారా? అదే విక్టరీ అంటే మీనింగ్ ఏంది? ఏదైతే అనుకుంటామో అది సాధించటం. కొన్నిసార్లు అనిపిస్తుంది, సాధించాం అనుకో. AK-47 పేరున్నావా? AK-47 కనిపెట్టాడు ఒక ఆయన. కనిపెట్టాడా? రైట్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొన్నాళ్ళ తర్వాత ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోతా ఉన్న గన్ ఏదంటే AK-47.
అది చేసినందుకు ఆయన మనస్తాపం చెందాడు చివరికి. తెలుసా తెలీదా? అది చేసిన ఆయన చివరికి మనస్తాపానికి గురయ్యాడు. అంటే ఏదో సాధించాలనుకుంటాం, సాధించాము అని ఫీల్ అవుతాం కొన్నిసార్లు. రైట్, నేను అనుకున్నది చేయగలిగినా, నేను అనుకున్నది చేశాను అనుకుంటాం. తీరా అరే రే 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 అనవసరంగా చేసేనే అనుకుంటాం. ఒక ఆయన దాదాపు ఇంచుమించు 34 అంతస్తులు బిల్డింగ్ మెట్లు ఎక్కాలి అనుకున్నాడు. ఎన్ని అంతస్తులు బిల్డింగు? మొత్తానికి మెట్లు ఎక్కుతూ ఎక్కేసాడు. ఎక్కేసిన తర్వాత పరిస్థితి ఏందో తెలుసా? ఆయన తీరా చూసుకున్న తర్వాత ఆయన అనుకున్నది ఏంటంటే, అరే రే 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 నేను ఈ ఇంటి మెట్లు కాదు అనుకుంది, ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ మెట్లు ఎక్కాలనుకున్నాను. అనవసరంగా ఈ అపార్ట్మెంట్ మెట్లు ఎక్కాను, నేను పక్కన అపార్ట్మెంట్ మెట్లు ఎక్కాలనుకున్నాను అనుకున్నాడు. సాటిస్ఫాక్షన్ ఉందా? ఎక్కాడు, సాధించాను అనుకున్నాడు. మెట్లన్నీ ఎక్కేటప్పుడు అయ్యా వచ్చేసింది, ఇక అయిపోయింది, చేయాలనుకున్నది సాధించాను అనుకున్నాడు. తీరా ఇది కాదు, ఆ భవనం నేను ఎక్కాల్సింది. కొన్నిసార్లు సాధించిన తర్వాత సాధించిన దాని గురించి తృప్తి ఉండదు. కొన్నిసార్లు ఆశ ఉంటుంది. రైట్, నా జీవితం ఇది పర్ఫెక్ట్ అనుకుంటాం, ఈ పర్సన్ పర్ఫెక్ట్, లేకపోతే ఈ విధానం పర్ఫెక్ట్ అనుకుంటాం. తీరా కొంతకాలం గడిచిన తర్వాత అరే నా జీవితంలో ఈ పర్సన్ పర్ఫెక్ట్ కాదు అనుకుంటాం. కొన్నిసార్లు నేను చేసింది, నేను ఎదిగింది అది కాదు అనుకుంటాం. అంటే విజయం అనంటే మనం ఏదైతే చేయాలనుకొని చేస్తామో దాని ద్వారా మనము మానసికంగా ఆత్మలో తృప్తి చెందినప్పుడు అది అసలైనటువంటి విజయం. ఏదో సాధించేస్తే విజయం కాదు, పరిగెడితే విజయం కాదు. దాని ద్వారా మనకు తృప్తి. కొన్నిసార్లు జయం పొందుకున్నా కానీ తృప్తి ఉండదు. ఉంటుందా? కొన్నిసార్లు జయం పొందుకున్న తృప్తి ఉంటుందా? బిడ్డలను కన్న తర్వాత రైట్, నాకు బిడ్డలు ఉన్నారు అనుకుంటాం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అనుకునేది ఏంటంటే నేను కనకుండా బాగుండు, నేను కనకుండా ఉన్నా బాగుండు. అంటే కొన్ని సాధించాలి అనుకుంటాం, సాధించిన తర్వాత తృప్తి ఉండదు కొన్ని విషయాల్లో. సో తృప్తి లేకుండా సాధించేటటువంటి విషయాలు జయం కాదు. అది సాధించిన తర్వాత దానిలో మనం తృప్తి పొందగలిగితే అలాంటి జయం దేవుడు ఇస్తాడు. ఆయన మీద ఆధారపడితే, ఆయన్ని కలిగి ఉంటే, పరిశుద్ధతను కాపాడుకుంటే, మనకు అప్పగించబడినటువంటి పనిలో నమ్మకంగా ఉంటే, సరిహద్దులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తే. ఒక మాట ఉంటుంది, పట్టణమును స్వతంత్రించుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు. మన ఆలకిస్తున్నారా? ఎవరు ధన్యులంట? పట్టణాన్ని మొత్తం ఈ బాపట్ల పట్టణంలో మొత్తం మనమే ధనవంతులు అనుకో. బాపట్ల పట్టణంలో మనకంటే ధనవంతులు ఎవరు లేరు, అంతగా మనం ధనవంతులం అయ్యాం. వారికంటే మనసును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు. బాపట్ల పట్టణంలో ధనవంతుడిగా ఉన్నవాడికి, ధనవంతుడిగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు వాడికి ఏమనిపిస్తుంది అంటే, అరే బాపట్లో మనం ధనవంతులం, హైదరాబాద్లో ధనవంతుడు అయితే అది ఉంటుంది కథ. తృప్తి ఉందా? తృప్తి ఉండదు. ఎవరు ధన్యులు అనంటే ఆ పూట తృప్తిగా మనకి తినటానికి ఉండి
మన మనసును స్వాధీనం చేసుకోగలిగితే, మన మనసు మన ఆధీనంలో ఉంచుకోగలిగితే, గొంతెమ్మ కోరికలు కోరకుండా, ఏదేదో గాలిలో మేడలు కట్టుకోకుండా, మనకు ఉన్న దానిలోనే తృప్తిగా బ్రతకాలి, ఇది దేవుడిచ్చాడు చాలు అని మన మనసును స్వాధీనపరచుకోగలిగినటువంటి ఆ కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో వారు ధన్యులు. ఎందుకంటే ఆశకు అడ్డు ఉండదు కదా. నడిచి వెళ్ళేవాడు సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు, సైకిల్ మీద వెళ్ళేవాడు బైక్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు, బైక్ మీద వెళ్ళేవాడు కారు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు, కారు మీద వెళ్ళేవాడు కాదు ఒక గంటలో హైదరాబాద్ వెళ్ళాలా, హెలికాప్టర్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. అనుకోడా? ఊహలకి ఏమైనా లిమిటేషన్ ఉంటుందా? ఊహలకి ఏమైనా లిమిటేషన్ ఉంటుందా? సొంత ఫ్లైట్ ఉంటే బాగుంటుంది, ప్రపంచం అంతా తిరగవచ్చు అనుకునేవాళ్ళేరా. ఆశకు హద్దులు ఉండదు, కానీ హద్దులు కలిగినటువంటి అనగా మనసును నిగ్రహించుకునేటటువంటి, మనసును ఆశ ఉంటే ఇక ఎప్పుడు ఉంటుంది, ఇంకా 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 కావాలనిపిస్తుంది, ఇంకా కావాలనిపిస్తుంది, ఇంకా కావాలనిపిస్తుంది, సచ్చేదాకా కావాలనిపిస్తూనే ఉంటుంది, సచ్చేదాకా కావాలనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు చాలు అంటావు? చాలు అని ఎప్పుడు అంటావు? చాలు అని ఎప్పుడు అంటావు? నీ మనసు నీ స్వాధీనంలో ఉన్నప్పుడు, నీ స్వాధీనంలో ఉన్నప్పుడు రైట్, దిస్ ఈజ్ ఎనఫ్. అన్నీ కలిగి ఉండి ఇంకా కావాలనుకునేవాడి కంటే తగు మాత్రం కలిగి ఉన్న ఇది చాలు అనుకునేవాడు మనసు నెమ్మదిగా ఉంటుంది, బీపీలు రావు, షుగర్లు రావు. ఇంకా కావాలనుకునేవాడికి బీపీ ఎక్కువ అవుతుంది, పక్కనోడు దూసుకెళ్తున్నాడు నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా లేదే, ఇంకా లేదే అని. సరిహద్దులు కలిగి ఉన్నాడు యోసేపు. ఏం కలిగి ఉన్నాడు? సరిహద్దులు. ఆమెతో అన్నాడు, నిన్ను నాకు అప్పగించలా, నేనేం చేయలేదు, నాకు అప్పగించలా. ఈ కుటుంబంలో నాకంటే పైవాడు ఎవడో లేడు, నాకు అప్పచెప్పాడు. ఎవరు? ఆ పశువులను చూసుకోవటం అప్పచెప్పాడు, ఈ వ్యాపారం చూసుకోవటం అప్పచెప్పాడు, ఈ ఒంటెలను చూసుకోవటం అప్పచెప్పాడు, ఆ గుర్రాలను చూసుకోవటం అప్పచెప్పాడు, పనివారి అంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు. కానీ నీవు అతని భార్య అయినందువలన నిన్ను నాకు అప్పగించలా, నిన్ను తప్ప సమస్తాన్ని నాకు అప్పగించాడు. కనుక నేను నీతో ఉండటానికి దేవుని ఎదుట నేను పాపం చేసిన వాడిని అవుతాను గనుక నేను చెయ్యను. మరణానికి అప్పగించబడ్డాడు, చెరసాలకు అప్పగించబడ్డాడు, కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని ఎదుట యథార్థత కలిగి, నమ్మకం కలిగి, నీ సరిహద్దులు దాటి బిహేవ్ చేయకుండా, నీ సరిహద్దులు గుర్తించి దానిలోనే నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధత కలిగి దేవునిలో సాగితే నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.